హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ అంటే ఒక 3-4 వీడియోస్ బ్యాక్ అనుకుంటా, దాని వీడియో కంటిన్యూషను. ఎందుకంటే అప్పుడు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే చేశానండి. ఆ తర్వాత ఇంక లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి అక్కడి నుంచి కట్ చేశాను అనమాట. ఇది ఆ తర్వాత నుంచి లాగు. ఈ వీడియోలో మీకు 2 రెసిపీస్ అయితే షేర్ చేసుకుంటానండి. అవి వచ్చేసి ఏంటంటే వైట్ సాస్ స్వీట్ కార్న్ అనమాట. మనం పాస్తాతో చేస్తాం కదా, ఈసారి అయితే స్వీట్ కార్న్తో అయితే చేద్దామండి. అలాగే గోంగూర రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి వీడియో అయితేని. సో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ కామెంట్ నాకు చాలా విలువైంది అనమాట. తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. ఇప్పుడైతే ఈవినింగ్ కానించి వీడియో అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ స్టోర్ రూమ్లో బట్టలు సర్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కాకపోతే సర్దట్లేదు అనమాట. మేము డైలీ వేసుకునే బట్టలు వచ్చేసి ఇంకోండి ఇందులో అయితే పెడతాము. సో ఇందులో అయితే సర్దుతున్నాను. మ్యాక్సిమం ఒక దాంట్లో నాయి మా హస్బెండ్ని ఉంటాయి, ఇంకొక దాంట్లో వచ్చేసి పిల్లలు ఇద్దరే ఉంటాయి అనమాట. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ పెడతా ఉంటాను అనమాట. అయితే నా బట్టల విషయానికి వస్తే నేను ఏ డ్రెస్ తీసుకున్నా సరే అది ఒక్కరోజు 2 రోజులు వేసి అయితే నేను పక్కన పెట్టానండి. ఏదైనా సరే అది చిరిగిపోయేదాకా నేను యూజ్ చేస్తానే ఉంటాను అనమాట. ఒకవేళ ఏదన్నా కుట్టిడిపోతే మళ్ళీ కుట్టించుకున్నానే తప్ప అంత అలాగే నేను ఒకసారి 2 సార్లు వేసి పక్కన పడాను. మీరు మ్యాక్సిమం నా బట్టలు చూస్తే ప్రతి వీడియోలోని వేసిన డ్రెస్సే ఉంటుంది. ఎందుకంటే నేను అంత ఎక్కువ డ్రెస్సులు కొన్నాను కాబట్టి. సో అదనమాట. అయితే నా దగ్గర ఉన్న అంటే ఎప్పుడన్నా వేసుకునే బట్టలు ఉంటాయి చూడండి, అవి ఏంటంటే ఇంకా అలాగే ఉండిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా అవి కూడా తీసేసాను అనమాట బయటికి. ఇంకా అవి ఒక్కొక్కసారి వేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత బట్టలన్నీ సర్దేశానండి. ఇంకా బట్టలు సర్దేసిన తర్వాత ఇప్పుడు రెసిపీ అయితే చేస్తున్నాను. ఒక పక్క నుంచి నేను సర్దుతానే ఉన్నాను, మా అమ్మాయి ఏమో ఆకలి ఆకలి అంటానే ఉన్నదనమాట. అందుకే ఇంకా స్వీట్ కార్న్ అయితే తీసుకొని వచ్చారు ముందు రోజు. ఇంకా స్వీట్ కార్న్ అయితే ఒక పొత్తు తీసి ఆ పొత్తును మొత్తం అంతా ఒలిచేసి ఈ విధంగా వాటర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకో స్టవ్ మీద వచ్చేసి ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో గీ వేసుకోండి, బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే గీ అయితే వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి మైదా అయితే వేసుకోండి. సో నా దగ్గర మైదా లేదు కాబట్టి గోధుమ పిండి అయితే వేసాను అనమాట. సో గోధుమ పిండి కూడా హెల్దీ కాబట్టి ఇదే వేసాను. మైదా పిండి పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత పాలు అయితే వేసుకుంటున్నానండి. 1 కప్పు దాకా పాలు అయితే వేసుకుంటున్నాను. మీరు కాచి చల్లార్చిన పాలు వేసుకోవచ్చు, లేదంటే ఇలా పచ్చి పాలన్నా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం గోధుమ పిండి ఉండలు ఏమీ లేకుండా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే పక్కన స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది. ఇంకా వాటర్ అంతా తీసేసి స్వీట్ కార్న్ అయితే ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఆరిగానో వేస్తున్నానండి. ఇది కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చీజ్ అనమాట. చీజ్ లేకపోతే మాత్రం అసలు టేస్టే బాగోదు దీనికి. సో అందుకే చీజ్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామంటే మనకి వైట్ సాస్ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది స్వీట్ కార్న్ కాబట్టి మనకి తీగా ఉంటుంది, అంత స్పైసీ కూడా ఉండదు కాబట్టి. అలాగే చీజ్ వేస్తాము, పాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు పాస్తాతోటే కాకుండా ఇలాగా స్వీట్ కార్న్ తో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటది అనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. సో పిల్లలిద్దరికి సరిపోయింది అనమాట కరెక్ట్గా. ఇంకా వాళ్ళిద్దరికి సరిపడిగా చేశాను. సో ఇంకా వాళ్ళు ఇచ్చాను, చాలా హ్యాపీగా తిన్నారండి. చాలా బాగున్నదంట. సో వాళ్ళు తింటేనే కదండి మనకి ఏదన్నా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ గట్రా ఉంటుంది. సో మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది. ప్రతి పిల్లలకి నచ్చుతుందండి, ఎందుకంటే ఇందులో స్వీట్ కార్న్ వేస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా పిల్లలకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను కిచెన్లోకి అయితే వచ్చానమాట. లంచ్ చేసిన తర్వాత గిన్నెలు అయితే ఏమీ తోమలేదండి. ఇంకా గిన్నెన్ని సింక్లో వేసి ఉంచాను అనమాట. ఇంకోండి ఈరోజు మా హస్బెండ్ లంచ్కి వస్తానన్నారు, ఆయన ఏమో రాలేదు. ఇంకా అన్నం అంతా అలా ఉండిపోయింది, కింద కూర అయితే ఉన్నదనమాట. ఇంకా ఊడ్చేసి అలా పక్కన పెట్టేశాను. ఇంక ఈ గిన్నెలన్నీ తోమాలి. ఇంకా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత నాకు ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట. మా హస్బెండ్ ఆర్డర్ చేశారు, ఫ్లిప్కార్ట్లో నుంచి అయితే ఆర్డర్ చేశారనమాట. ఇందుకు ఏం ఆర్డర్ చేశారన్నా చెప్పలేదు కదండి, చెప్తాను. ఇవి ఏంటంటే నాకు స్కిన్ కి ఏదన్నా అప్లై చేసుకోవాలి, స్కిన్ ఇంకా హెల్దీగా చూసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. నేనైతే అసలు నా ఫేస్ కి ఎటువంటి క్రీమ్స్ కూడా వాడనండి, చెప్పాను కదా, ఓన్లీ ఫెయిర్ లవ్లీ ఒక్కటే వాడతాను. ఒక మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ ఒకసారి వాడాను కానీ అది నాకు నచ్చక ఇంకా పక్కన పెట్టేసాను అనమాట.
అందుకే నా స్కిన్ ఇంకా హెల్తీగా చూసుకోవాలి అని చెప్పేసి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. అంటే మార్నింగ్ స్కిన్ కేర్, నైట్ స్కిన్ కేర్ కావాల్సినవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ వచ్చినాయి. సో నేను ఏమేమి తీసుకున్నానో చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫేస్ వాష్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదేనమాట ఫేస్ వాష్ అయితేని. సో కొన్ని కంపెనీస్ అయితే తీసుకున్నాను, నాకు వాడిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటన్నా చూడాలన్నమాట. సో ఫేస్ వాష్ తీసుకున్నాను, మాయిశ్చరైజర్ తీసుకున్నాను, ఇది వచ్చేసి ఏంటంటే టోనర్ అనమాట. సో టోనర్ కూడా తీసుకున్నాను, అలాగే సీరం తీసుకున్నాను, ఇంకా నైట్ క్రీమ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకోవడం అంటే ఇదే ఫస్ట్ సార్ అండి. అంటే ట్రై చేద్దాము, అసలు మన స్కిన్కి కూడా మనం కేర్ తీసుకోవాలి కదా, అసలు ఎటువంటి కేర్ తీసుకోము, ఇంకా న్యాచురల్గా అలాగే ఉంటాము. ఇంకా నా ఫేస్ని కూడా కొంచెం పట్టించుకోవాలి, అలాగే స్కిన్ కేర్ కూడా చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందుకే తీసుకున్నాను. అయితే నాది ఆయిలీ స్కిన్ అండి. సో నాకు ఆయిలీ స్కిన్కి తగ్గట్టు అయితే నేను తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కరికి ఒకలా అయితే ఉంటుంది కదండి, ఒక్కొక్కరికి ఆయిలీ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి ఫేస్ అంతా డ్రైగా అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒకలా అయితే ఉంటుంది అనమాట. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి దానికి తగ్గట్టు అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ మీకు ఫేస్ వాష్ అయితే ఒకటి చూపిస్తున్నాను కదండి, అదైతే మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్నారనమాట ఆయనకి. ఇంక మిగతా వచ్చేసి ఇద్దరికి వాడుకోవడానికి అనమాట. సో ఇద్దరికి సరిపోతాయి అని చెప్పేసి అలా అయితే ఆర్డర్ చేసుకున్నాము. అవన్నమాట నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే రీసెంట్గా తీసుకున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఒక 5 to 10 days అయితే అయిపోతుంది అనమాట అవి తీసుకొని. సో ఇప్పుడైతే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గోంగూర రోటి పచ్చడి అండి. ఈ గోంగూర రోటి పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఈ పచ్చడి ఆ పచ్చడి అని ఉండదండి, ప్రతి పచ్చడి కూడా నేను చాలా ఇష్టంగా తింటాను. అంటే నిల్వ పచ్చళ్ళు కాదు, మామూలుగా ఇలాగా మనం దొండకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి ఇలాంటివి చేసుకుంటాను చూడండి. ఇలాంటి పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ రోజైతే నేను గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. గోంగూర అయితే ముందుగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2 tablespoons ఆయిల్ వేసుకుని 1 tablespoon జీలకర్ర, 2 tablespoons ధనియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 20 to 30 ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. 30 దాకా తీసుకున్నట్టున్నాను ఇంచుమించు. సో మీకు కారాన్ని తగ్గట్టు అయితే తీసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్క తీసేసుకున్నాను. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా వాష్ చేసుకున్న గోంగూరని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత మనకి అది బాగా మగ్గాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. సో మూత పెట్టుకుంటే ఏంటంటే మనకి అంతా ఆవిరికి బాగా ఉడికిపోతుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం అంతా దగ్గరికి అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందులో వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మగ్గించుకోవాలి. ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మళ్ళీ మూత క్లోజ్ చేస్తాను. ఈ లోపల రోల్ అయితే తీసుకొని ఆ రోల్ని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అప్పుడు ఇందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ ఒకసారి రోట్లో అయితే వేసేసుకుంటున్నాను. రోట్లో వేసుకున్న తర్వాత మనం ఇందులోని ఎల్లుల్లిపాయ ఇంకా సాల్ట్ అయితే వేయాలన్నమాట. ఇందులో ఒక 5 to 6 వెల్లుల్లిపాయ రేకలు అయితే వేసానండి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి గోంగూర పచ్చడి కాబట్టి ఇందులో మనకి సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇంకోటి తర్వాత అయితే ఈ విధంగా బాగా అయితే దంచుకుంటున్నాను. మా చిన్నప్పుడు రోటి పచ్చళ్ళు చేస్తే చెప్పాను కదండి, రోట్లో అన్నం వేసుకొని మిక్స్ చేసుకొని తినేవాళ్ళము. సో అంత ఇష్టంగా తినేవాళ్ళం అనమాట రోటి పచ్చళ్ళు అయితేని. ఇప్పుడు ఎవరు చేయట్లేదు కదండి అంత ఎక్కువ. మిక్సీలో వచ్చిన కాడి నుంచి అందరూ ఇంకా సింపుల్గా మిక్సీలో అయిపోతుందని చెప్పేసి మిక్సీలో అయితే చేస్తున్నారు. అక్కడక్కడ అందరూ చేస్తున్నారులేని, మొత్తానికి మానేశారని చెప్పరు కానీ ఇంకా ఎక్కువ మిక్సీలో అయితే చేస్తూ ఉన్నారు కదండి. సో ఇంకండి గోంగూర అంతా బాగా ఫ్రై అయిపోయింది అనమాట. ఇంకా అది ఫ్రై అయిపోయిన దాన్ని ఇంక ఈ రోట్లో అయితే వేసేస్తున్నాను. అలాగే ఎండుమిర్చి ఇవంతా బాగా మెత్తగా అయిపోయింది చూసారు కదండి. ఆ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర అయితే వేసేసాను అనమాట. గోంగూర వేసుకొని ఇంకా బాగా దంచాలన్నమాట. సో ఈ రోల్ అయితే కొంచెం చిన్నదైంది, పచ్చడి కొంచెం ఎక్కువైంది కానీ ఇంకా అలాగా మనకి ఒక స్పూన్ పట్టుకొని ఒకసారి దంచుతా ఒకసారి స్పూన్తో గెండుతా ఉంటే మనకి అది బాగా నలిగిపోద్ది అనమాట. పచ్చడి అయితే టేస్ట్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. రోట్లో దంచిన మూలన ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో ఫైనల్గా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఎంతమంది గోంగూర పచ్చడి ఇష్టం కామెంట్ చేయండి. గోంగూర పచ్చడిలోని మనకి ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకొని తింటే మాత్రం బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకునే పలం అయితే ఒక్కరోజే తినేయాలండి, నెక్స్ట్ డేకి అయితే మళ్ళీ స్మెల్ వస్తుంది అనమాట. సో అలా కాకుండా మీరు ఇంకా పచ్చడి ఉంచుకోవాలనుకుంటే మాత్రం మీరు తిన్నప్పుడు ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. పచ్చట్లో మిక్స్ చేయకుండా మనం తిన్నప్పుడు ప్లేట్లో
ప్లేట్లో వేసుకుని ఒక పచ్చడి ముద్ద, ఒక ఉల్లిపాయ నంచుకొని తింటే మాత్రం బాగుంటుందన్నమాట. ఇంకోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దాన్ని అంతా ఒక బౌల్‌లో తీసుకున్నాను. బౌల్‌లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిగిలిన రోల్లోనే ఏం చేస్తున్నానంటే నేను అన్నం అయితే వేసుకుంటున్నానండి. చెప్పాను కదా ఇలా రోట్లో అన్నం మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందని చెప్పేసి. అప్పుడే వేడి వేడిగా అన్నం అయితే అయిపోయిందనమాట. ఇంకా రోట్లో వేడి వేడి అన్నం వేసి బాగా మిక్స్ చేసుకొని తింటే మాత్రం బాగుంటుంది. మీకు అంటే నెయ్యి తింటారు కదండి చాలామంది. నెయ్యి తినేవాళ్ళు ఇదే టైంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం వాళ్ళకి ఆ టేస్ట్ బాగుంటది. కాకపోతే నేను నెయ్యి తినను కాబట్టి ఇంక నేనైతే ఇలా మిక్స్ చేసుకొని అయితే తింటున్నాను. సో, వేడి వేడి అన్నం చెయ్యేమో పక్క నుంచి కాలిపోతుంది. కాలిపోయినా సరే పచ్చట్లో వేసుకొని తింటే మాత్రం బాగుంటది కదా! సో, అలాగా గోంగూర పచ్చడి అయితే చేశాననమాట. సో, ఇక్కడికైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోకైతే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉన్నదన్నది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేసినా, లైక్ చేసినా మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతదనమాట. సో, రేపు ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకొస్తానండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్. మీరు కూడా ఈ పచ్చడి చేసుకొని హ్యాపీగా తినేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.